హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి. ఈరోజు మనం సేవింగ్ అండ్ ఎక్స్పెండిచర్లోని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అలాగే స్వస్తిక్ సేవ్స్ 20% ఆఫ్ ఈజ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ని మనం 100% అనుకుంటే దాంట్లో 20% సేవ్ చేశాడు, అంటే రిమైనింగ్ 80% ఉంటుంది. 80% ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాం అనుకోండి. వైల్ ద స్పెండ్స్ ద రిమైనింగ్ అమౌంట్, అంటే రిమైనింగ్ అమౌంట్ ఇంత ఉందన్నమాట. ఈ రిమైనింగ్ అమౌంట్లో 80% అమౌంట్లో ఫుడ్, రెంట్, ఎడ్యుకేషన్, ఇక్కడ ఫుడ్కి షాపింగ్కి కూడా ఇచ్చారు. ఈ ప్రాబ్లం చదవడానికి ఎంత టైం అవుతుందో చూడండి. రిమైనింగ్ అమౌంట్ ఆన్ ఫుడ్, రెంట్, ఎడ్యుకేషన్, షాపింగ్. ఇక్కడ 50% ఆఫ్ ది ఇన్కమ్, అంటే టోటల్ ఇన్కమ్ స్పెండ్ ఆన్ ఫుడ్, అంటే టోటల్ ఇన్కమ్లోని 50% ఫుడ్కి అయిందంట. అంటే టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి. ఇక్కడ ఇన్కమ్ కనుక్కోవాలి. ఇన్కమ్ని మనం ఎక్స్ అనుకోవాలి. మిగతాది వైల్ 12,800 స్పెంట్ రెంట్ 32,000 ఆన్ ఎడ్యుకేషన్, 7,200 షాపింగ్కి పెట్టారు. కానీ ద అమౌంట్ స్పెంట్ ఆన్ షాపింగ్ ఈజ్ 11.2% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్లో 11.2%, 25% ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది జరిగింది. అయితే హౌ మచ్ మనీ స్పెంట్ ఆన్ ఫుడ్కి ఎంత ఖర్చు అయిందంటే మనకి ఎక్స్పెండిచర్ ఇంకా ఎంత, ఈ రిమైనింగ్ అమౌంట్లోనే ఎక్స్పెండిచర్ ఉంది. ఎక్స్పెండిచర్ రిమైనింగ్ అమౌంట్ అంటే ఇది 20% సేవ్ అయితే మిగతా దీని మీదుగా రిమైండర్ కదా, రిమైనింగ్ కదా. 80% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 11.25% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇందులోనే కదా ఇది కూడా ఉంది, 11.25% ఈజ్ ఈక్వల్ టు షాపింగ్ మీద ఎంత ఖర్చు పెట్టారు, 7,200 ఖర్చు పెట్టారు. ఇది 80/100 ఇంటూ టోటల్ ఇన్కమ్ 1125/100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 7,200 అనమాట. 4/5 75/15 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 7,000 2,000. మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం, ఎక్స్ అంటే టోటల్ ఇన్కమ్ కనుక్కుంటున్నాం. ఇది 25 అవుతుంది, 25 3 టైమ్స్ అవుతుంది, ఇది 5 3 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 9 8 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇవి 2 ఉన్నాయండి, ఇంకొక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 7,200. 80,000 ఉంది. 80,000 మనకి టోటల్ ఇన్కమ్ వచ్చింది. టోటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు దీనిపైన 50% ఫుడ్ అవుతుంది కదా, 50% ఇంటూ టోటల్ ఇన్కమ్ ఎంత ఖర్చు పెట్టారు, 12,000 ఫుడ్ ఖర్చు పెట్టారు. ఒకసారి చూసుకోండి. స్వస్తిక్ సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ వైల్ స్పెండ్స్ ద రిమైనింగ్ అమౌంట్ ఆన్ ఫుడ్. 20% సేవ్ చేస్తే మనకి రిమైండర్ 80% ఉంటుంది. ఆ 80% ఫుడ్కి, రెంట్కి, ఎడ్యుకేషన్కి, షాపింగ్ పెట్టారు. ఫుడ్కి ఎంత, 50% ఆఫ్ టోటల్ ఇన్కమ్ స్పెంట్ ఆన్ ఫుడ్కి. వైల్ మనకి 12,800 స్పెంట్ ఆన్ రెంట్ అండి, ఇది రెంట్కి. 32,000 ఆన్ ఎడ్యుకేషన్కి, 7,200 షాపింగ్కి. కానీ 7,200ని ఎలా ఇచ్చారంటే 11.25% ఆఫ్ రిమైనింగ్ ఉంది కదా, దానికి ఇస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్తే మనం ఇది ఏం కనుక్కుంటాం, టోటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 80% ఆఫ్ రిమైనింగ్ ఉన్నది 80% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 11.25% ఆఫ్ ఎంత అవుతుంది మనకి, ఇది 7,200 షాపింగ్ ఖర్చు అయిందనమాట. అప్పుడు మనకి 80,000 వచ్చింది, ఇన్కమ్ వచ్చింది మనకి, టోటల్ ఇన్కమ్ వచ్చింది. టోటల్ ఇన్కమ్ వస్తే దాని మీద ఫుడ్కి ఎంత ఖర్చు అయింది, 15% అయింది, అంటే 12,000. 12,000 ఫుడ్ ఖర్చు పెట్టారు. నెక్స్ట్
ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిజ్ మనీ ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆఫ్ ది రిమైండర్. అంటే లాసెస్ 20% ఆఫ్ హిజ్ మనీ, 100% అనుకుంటే అందులో 20% లాస్ అయితే రిమైండర్ 80 రూపీస్ ఉంటుంది. 25% ఆఫ్ రిమైండర్, ఈ 25% ఆఫ్ రిమైండర్ కూడా రిమైండర్ ఎంత 80, 25% ఆఫ్ రిమైండర్ అంటే ఎంత ఉంది 20. ఈ 20లో నుంచి మళ్ళీ ఈ రిమైండర్లోని తీసుకోవాలి మొత్తం. 80లో నుంచి 20 పోతే రిమైండర్ 60 ఉంటుంది. 60కి తన దగ్గర ఎంత ఉంది 480 రూపీస్ ఉంది మిగిలింది. కానీ అతను ఒరిజినల్ మనీ ఎంత అని అడుగుతున్నారు. 60కి 480 మిగిలితే 1 రూపీకి ఎంత మిగులుతుంది అంటే 8 రూపీస్. మనం 100 అనుకుంటే 8 into 100 ఎంత 800 ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే 100 రూపీస్ బై 60 ఇంటూ తన దగ్గర మిగిలింది 480 = x 800. ఒరిజినల్గా అతని దగ్గర ఎంత మిగిలింది. ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిజ్ మనీ, అతని నుంచి 20% లాస్ అయితే రిమైండర్ 80 రూపీస్ మిగులుతుంది. అలాగే 25% ఆఫ్ ది రిమైండర్ ఎంత 80, 25% ఆఫ్ రిమైండర్ 20 రూపీస్ మిగిలింది. మళ్ళీ ఇంకా ఈ 20 రిమైండర్లో నుంచి 20 తీసేస్తే 60 ఉంది. మనం 100 అనుకుంటే 100/60 ఇంటూ తన దగ్గర ఎంత 480 లెఫ్ట్గా ఉంది మిగిలింది అనమాట 480. అయితే హౌ మచ్ డిడ్ హీ ఒరిజినల్ మనీ 800. ఇక్కడ రిక్కీ స్పెండ్స్ 35% ఆఫ్ ఈ శాలరీ అండ్ గ్రాసరీస్. ఈ 35% తన శాలరీని దీనికి ఖర్చు పెట్టాడు, లోన్స్కి, ఎలక్ట్రిసిటీకి, 6% దీనికి. ఈ సేవింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మంత్ ఇది 2400. అంత ఖర్చు అయినా కూడా తను ఎంత 2400 సేవ్ చేశాడు. తను ఫర్ మంత్లీ శాలరీ ఎంత టోటల్ ఇవి యాడ్ చేసుకుంటే 30 దేనికి ఎక్స్పెండిచర్ అయిందో 35 + 15 + 14 + 6 టోటల్గా 70% అయింది. 70% అవును, రిమైనింగ్ ఎంత మిగిలింది 30%. 30% ఆఫ్ మంత్లీ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. ఇది అతని శాలరీ ఎంత 8000. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఇవి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు వినటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది మీ మైండ్ బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి వచ్చులే అని నెగ్లిజెన్స్ చేయమాకండి. ఇంకా మీకు షార్ట్ కట్స్ వస్తే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం మీ దగ్గర ఉంటే మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు రిపీటెడ్గా చేస్తే ఆ షార్ట్ కట్స్ అనేవి మనకి ఈజీగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.